guys, what's up? Good morning. Welcome back to the vlogs. Welcome back to one more vlog. Cheers with coconut water. మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా కోకోనట్ వాటర్ తాగితే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఐ థింక్ మనకి ఈరోజు వర్షం పడేలాగా ఉంది. వెదర్ అంతా చూస్తూ ఉంటే అట్లనే ఉంది. నిన్న కూడా పడింది గైజ్. నిన్న చాలా చోట్ల పడిందంట. మనకు ఆర్ఆర్ నగర్లో అయితే కొంచెం తక్కువే పడింది. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఎక్కువ పడిందంట. సో ఈరోజు మనకు కొంచెం ప్లాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెదర్ కొంచెం సహకరిస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు జూలీ కూడా వస్తూ ఉంది కాలేజ్ దగ్గర నుండి. బికాస్ తనకి వీకెండ్ క్యాజువల్గా వస్తూ ఉంది, వీకెండ్ కదా అని చెప్పేసి. అండ్ చాలా రోజులు అయింది, వస్తే కూడా బాగుంటుంది. చాలా రోజులు అంటే 1 month పైన అయిపోయినట్టుంది. సో 1 month చాలా రోజులు కాదు అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే. సో వీ కెన్ గో అవుట్. ఎందుకంటే మాకు కూడా ఇంకా ట్రిప్కి వెళ్ళేదానికి ఓన్లీ 15-20 days ఉంది అప్రాక్సిమేట్గా. అండ్ ఈసారి జరిగినంత వీక్ ప్లానింగ్ అసలు ఇంకెప్పుడు జరగలేదని అనుకుంటున్నాను గైస్. బికాజ్ ఇంతకుముందు అయితే నేను రోజు ఏమేమి చేయాలని ఐటినరీ కూడా ఉంది. ఈసారి ఇద్దరు ఉన్నారు కదా అని ధైర్యం. అజిత్ ఉంటాడు అండ్ దర్శన్ కూడా ఉంటాడు కాబట్టి వాళ్ళు చూసుకుంటారులే అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ ఈసారి వెళ్ళేది చాలా లాంగ్ వెకేషన్ కాబట్టి ఐఎమ్ నాట్ షూర్. ఇంకా డ్రెస్సెస్ తీసుకోలేదు అసలు. ఈ బుకింగ్స్ అన్నీ కూడా హాఫ్ ఆఫ్ అయినాయి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఐఎమ్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ అసలు ఏంది అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే, లెట్స్ టేక్ ఇట్ స్లో. ఇంకా 20 days అట్లా అప్రాక్స్గా ఉంది కాబట్టి అంతా ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్. టచ్ వుడ్ గైస్, నా కోసం ప్లీజ్ ఇదొకటి టచ్ వుడ్ అండ్ బ్లెస్సెస్, ఓకేనా? సో దీని గురించి డీటెయిల్స్ అన్ని నేను మీకు తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఐఎమ్ హ్యావింగ్ కోకోనట్ వాటర్. దర్శన్ యాజ్ యూజువల్గా వాకింగ్కి వెళ్ళాడు. వాకింగ్కి వెళ్ళినప్పుడు అట్లనే బయటకు ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చి కోకోనట్ వాటర్ తెచ్చిచ్చేస్తారనమాట. మా కుక్ కూడా వచ్చేసారు. ఎస్, ఐ వోకప్ వెరీ లేట్. ఎందుకంటే క్లైమేట్ అంత వెదర్ చాలా డ్రౌజీగా ఉండింది. యూజువల్గా విండోస్ ఓపెన్ చేసుకొని పడుకుంటానా, చూస్తే ఏదో ఇంకా 6-7 అట్లా అయినట్టుంది. సరే లేద్దామని సెకండ్ టైం స్లీప్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ గైస్. 6:15కి అట్లా లేచినట్టున్నాను, మళ్ళీ పడుకున్నట్టున్నాను. ఇంకా అంతే అయిపోయినట్టే. 9 o'clock వరకు అస్సలు మెలకు రాలేదు. దర్శన్ కూడా లేపలేదనమాట. దర్శన్ లేచి అమ్మో నా వాకింగ్కి టైం అవుతుంది, నేను వెళ్ళేసి వస్తా త్వరగా, బాయ్ అని వెళ్ళిపోయినాడు. సో let's have coconut water with good weather. త్వరగా ఒక క్విక్ స్కిన్ కేర్. సో ఎవరికైతే చాలా డల్ స్కిన్ ఉన్నా, లేదంటే ఫైన్ లైన్స్ కానీ డీహైడ్రేటెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ సీరం చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. సో ఇదేంటంటే హిమాలయ న్యాచురల్ గ్లో రోజ్ ఫేస్ సీరమ్. ఇందులో మనకు 5% నయాసినమైడ్ ఉంటుంది అండ్ దాంతోపాటు 5% రోజ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మనము నేచర్ ప్లస్ సైన్స్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో దానివల్ల మన స్కిన్కి చాలా మంచిగా సెట్ అవుతుంది. స్కిన్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది అనమాట. దాంతోపాటు స్కిన్లో ఉండే న్యాచురల్ గ్లో బూస్ట్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఒక 1 week యూస్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. దాంతోపాటు చాలా లైట్ వెయిట్ ఫార్ములేషన్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకు చాలా విజిబుల్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. స్కిన్ సాఫ్ట్ అయినట్టు, కొంచెం ప్లంపర్ అయినట్టు అండ్ దాంతోపాటు స్మూత్గా అనిపిస్తుంది అనమాట. సో మీకు అది డిఫరెన్స్ కూడా ఒక 1 weekలో తెలుస్తుంది కాబట్టి మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అనమాట ఇది. సో నాకు దీంట్లో నచ్చిన ఫీచర్స్ ఇది. యూస్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ ఒక 2-3 drops ఆఫ్ సిరం తీసుకొని ఫేస్ అండ్ నెక్కి ట్వైస్ ఏ డే అయితే అప్లై చేసేసుకొని కొంచెం జెంటిల్గా మసాజ్ చేసేసుకోండి. ప్యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే. అండ్ మార్నింగ్ యూస్ చేసేటప్పుడు అయితే మర్చిపోకుండా డెఫినెట్గా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయడం మర్చిపోద్దండి. అండ్ మనకు ప్రోడక్ట్స్ అయితే ఇవి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ వస్తుంది ఈ రోజు కానీ మీరు ప్రోడక్ట్ చెక్అవుట్ చేస్తే. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. రోజంతా కంప్లీట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయింది. అరౌండ్ 11:30 అట్లా అవుతుంది. ఈరోజు మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. సో తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది 12 o'clockకి దర్శన్కి పోస్ట్ వర్కౌట్ది మసాజ్ ఒకటి బుక్ చేశాను. ఎందుకంటే కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయంట. సో వాళ్ళు ఐ థింక్ 12 o'clock అరౌండ్ అట్లా వస్తారు. అండ్ దర్శన్ చికెన్ తీసుకొచ్చినాడు. ఎందుకంటే ఈరోజు కుకింగ్ నేను చేస్తాను. అంటే ఓన్లీ చికెన్ ఒకటే చేస్తున్నాను, చికెన్ అండ్ రైస్. సో దర్శన్ డైట్లో చికెన్ కొంచెం రైస్ ఉందనమాట. అండ్ నైట్కి ఓన్లీ చికెన్ ఒకటే, ఓన్లీ ప్రోటీన్ ఉండేలాగా ఉంది. సో ఈ ఫాలోయింగ్ హిస్ స్ట్రిక్ట్ డైట్. మొన్న ఒకసారి
అట్లనే ఏదో చికెన్ గ్రేవీ లాగా చేసింటే తనకు బాగా నచ్చిందంట. సో ఐ థాట్ ఓకే ఈరోజు నేనే చికెన్ చేస్తే పోతుంది. ఎలాగో మసాలా కూడా అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. దానికి లాస్ట్ టైం చేసినప్పుడే ఆ మసాలా పౌడర్ ఒకటి రెడీగా ఉంటే ఇంకా మిగతా అంతా తొందర రెడీ అయిపోతుంది. సో అది కూడా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఐ జస్ట్ హ్యావ్ టు కుక్. అండ్ దాంతోపాటు నాకు ఒక 2 షార్ట్ వీడియోస్ షూట్ చేసేవి ఉన్నాయి. అవి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ డూయింగ్ కుకింగ్ నౌ. సో వంట ఆవిడ వచ్చేసి మాకు మార్నింగ్ది బ్రేక్ఫాస్ట్ అయితే అంతా ప్రిపేర్ చేసి వెళ్ళారు. అండ్ చపాతీస్ కొన్ని కావాలంటే అవి కూడా చేసి ఇచ్చి వెళ్ళారనమాట. అండ్ ఐమ్ క్రేవింగ్ ఫర్ దోస అండ్ చికెన్. సో చికెన్ కర్రీ అంటే సెల్ఫ్ డబ్బా అని కాదు కానీ నేను చేసే చికెన్ కర్రీ నాకు బాగా ఇష్టము. సో ఐ డిసైడెడ్ టు మేక్ మై ఓన్ చికెన్ కర్రీ. లెట్స్ గో. కళ్ళు మండిపోతున్నాయి గైస్. కారం ఉన్నాయి చాలా ఎక్కువ, ఆనియన్స్. నేను ఫస్టే మొత్తం ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. ప్లస్ నేను చేసేది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఆనియన్, ఒక టమాటో, కర్రీ లీవ్స్, కొన్ని పచ్చిమిర్చి, జస్ట్ నాకు ఆ టేస్ట్ ఇష్టము. యాక్చువల్లీ గ్రేవీలోకి ఏమి వేయాల్సిన అవసరం లేదు. అండ్ పుదీనా, క్యాషు కొంచెం వేస్తాను, జస్ట్ గ్రేవీ కొంచెం థిక్గా రావడానికి కొంచెం క్యాషు తీసుకున్నాను. చికెన్ అంతా వాష్ చేసి ఆల్రెడీ ఇక్కడ పెట్టాను. యాక్చువల్గా నేను ఎప్పుడు బ్లింకిట్లోనే ఆర్డర్ చేస్తాను. నేను దర్శన్కి చెప్పుకున్నాను అనమాట, బ్లింకిట్లో నుండి వద్దు ఇప్పటి నుండి, నువ్వే బయటికి వెళ్ళి తీసుకురా అంటే బోన్లెస్ లేదంట బ్రెస్ట్ పీస్. సో మొత్తం కోడినట్లు 1 kg ఉందనుకుంటా ఇది అప్రాక్సిమేట్గా. అండ్ ఇంత చేయడం నాకు అలవాట్లేదు. నేను హాఫ్ కేజీ అట్లయితే కొంచెం టేస్ట్ తక్కువ చేసినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. మరి ఈరోజు అది ఎలా వస్తుందో ఏమో చూడాలి. ప్రస్తుతానికి ఐఎమ్ కటింగ్ ఎవ్రీథింగ్ గైస్. వెజిటేబుల్స్ కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను. ఇంత ఘాటు ఉందో కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. చికెన్కి నేను పెట్టిండే పేరు క్యాషు చికెన్ గ్రేవీ. సో ఎలా వస్తుందో ఏమో ఇంత క్వాంటిటీ అనుకున్నాను కానీ ఎండ్ ఆఫ్ ది డే అయితే బాగా వచ్చింది. మసాలా నేను ఇందాక చూపించాను కదా, ఒక వీక్కి సరిపోయేది అట్లా రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటాను. బికాజ్ సండే ఎలాగో మా వంట రావారు కాబట్టి ఆ రోజు ఏమన్నా కొంచెం దోశ బ్యాటర్ అవ్వచ్చు, అవన్నీ రీస్టాక్ ఏమైనా ఉన్నా చేసుకుంటూ ఉంటాను నేను. సో మసాలా రెడీగా ఉంటే ఇంకా జస్ట్ ఆనియన్స్ ఒకటే కట్ చేసుకొని టమాటోస్, మిర్చి ఇవి రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది చికెన్. యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిండే మసాలా కంటే మమ్మీ చేస్తారు కదా, అది నాకు చాలా ఇష్టం అనమాట. ఫ్రైలోకి, మటన్లోకి అండ్ చికెన్ కర్రీలోకి అన్నిట్లోకి అదే మసాలా, ఆల్ ఇన్ వన్ మసాలా లాగా బాగా పనికొస్తుంది. నెక్స్ట్ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా. బికాజ్ నేను సండేస్ ఎప్పుడైనా కుకింగ్ చేసుకునేటప్పుడు ఆ మసాలా ఉంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో నాది కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నాది కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ గ్రేవీనే కాబట్టి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంతే. ఐ థింక్ నేను ఇంకొక 1 అవర్ ఆగి రైస్కి పెట్టింటే బాగుంటానేమో, ఎందుకంటే దర్శన్ మసాజ్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. నేను కరెక్ట్గా చికెన్ వండడం స్టార్ట్ చేసినప్పుడు మసాజ్ స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇంకా ఈజీగా ఒక 1 అవర్ పడుతుందేమో. ముందే పెట్టేశాను, అది చల్లగా అయిపోతే బాగుంటుంది, దాంట్లోనే పెట్టేస్తాను. నాకు రైస్ ఏం తినాలని లేదు. కాసేపు ఆగిన తర్వాత దోశ వేసుకుంటా. అండ్ వంట చేసిన వాళ్ళకి ఎక్కువ తినాలనిపించదు. నాకు కూడా ఇప్పుడు ఫస్ట్లో ఫుల్ జోష్గా తినేయాలి, ఒక 2 దోశలైనా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఓకే ఇంకా 1 కదా టైము, చూద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈ గ్యాప్లో ఆల్రెడీ చికెన్ అయిపోయి సామాన్లు ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నాయి. సామాన్లు కూడా సర్దేశాను. యూజువల్గా అయితే నాకు దర్శన్ హెల్ప్ చేస్తాడు పాపం, రోజు నాకు 50 పనులన్నీ చేసిస్తూ ఉంటాడు. ఈరోజు ఇంకా రెస్ట్ తీసుకొని, ఎందుకంటే ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయంట, అందుకే ఇట్స్ ఓకే అని చెప్పేసి నేనే సర్దేసుకున్నాను అనమాట అన్ని. అండ్ నా వర్క్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఎడిటింగ్ లేదు, వంట ఈ పనులు అన్నీ ఉంటే ఎడిటింగ్ వర్క్ కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఇంకెట్లనో నాకు ఇంకా ఆకలి అవ్వట్లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు డూ ఎడిట్. కర్రీ అయితే నాకు టేస్ట్ చూసినాను బాగా వచ్చింది, కొంచెం సాల్ట్ అయితే ఎక్కువైనట్టు అనిపించింది. సాల్ట్ ప్రతిసారి కరెక్ట్గా వేస్తాను, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈసారి కూడా అంటే నార్మల్ సాల్ట్ వేస్తాను అంటే ఈసారి రాళ్ళు ఉప్పు వేసినాను, అందుకేమైనా ఎక్కువైందేమో అనిపిస్తుంది. చూద్దాం, రైస్లోకి వేయకుంటే బాగుంటుంది, అది కూడా పెట్టేసిన. అండ్ నేను దోశ బ్యాటర్లోకి వేసుకోను. దోశ బ్యాటర్ అంటే గుర్తొచ్చింది, దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు నానబెట్టి పెడితే ఈవినింగ్కి వేసేయచ్చు. లెట్స్ డూ.
అండ్ లేటర్ ఆన్ ఇక్కడ మొత్తం బ్యాటర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇడ్లీ దోశ అదంతా కంప్లీట్ అయిపోయింది. సో అందుకే కొంచెం కొంచెం వేసినాను. ఆ వీక్లో ఒక 2-3 టైమ్స్ తింటాం మ్యాక్సిమం ఇంకా. సో దానికి సరిపోయేలాగా వేసినాను అనమాట. అది వేసిన తర్వాత నానబెట్టేసినాను. నానబెట్టి ఇంకా మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఈసారి క్లీనింగ్ రొటీన్ అంతా చూపిస్తాను నేను మీకు, ఎందుకంటే కరెక్ట్గా సెట్ అయిందనమాట. ఏమేమి ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి, కిచెన్ కావచ్చు వాష్రూమ్ కావచ్చు, మొత్తం క్లీనింగ్ అంతా అయిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఎక్కడ చూసినా ఉంటే నాకు నచ్చదు. వన్స్ వంట కంప్లీట్ అయిపోతానే మొత్తం క్లీన్ చేసి వెళ్ళాలి. నేను ఒకటే కాదు, మా కిచెన్లో వంట ఆవిడ ఉన్నా కూడా వాళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత నాకు కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టించేస్తారనమాట. సో దట్ అది మళ్ళీ నేను నైట్ క్లీన్ చేసుకోవడానికి అంతా ఈజీగా ఉంటుంది. అండ్ షింక్ అంతా కూడా చికెన్ స్మెల్ రాకూడదు, అంటే వీ హ్యావ్ టు క్లీన్ దట్ ఇమీడియట్లీ. సో అందుకే మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. తర్వాత కావాలంటే ప్రశాంతంగా లంచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఈరోజు నాకు దోశ చికెన్ తినాలనిపించింది. ఐఎమ్ డూయింగ్ దోశ హియర్. హలో, గుడ్ ఈవినింగ్ గైజ్. ఈరోజు ఇంపల్సివ్గా ప్లాన్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి. మేము యాక్చువల్లీ 7:30కి ఈరోజు మత్తు వదలరా 2 మూవీకి బుక్ చేసుకున్నాము. ఎవరెవరు, నేను, జూలీ అండ్ దర్శన్ బుక్ చేసుకున్నాము. అజిత్ ఈరోజు సడన్గా బెంగళూరుకి వచ్చినాడు. మార్నింగ్ ఏదో వర్క్ ఉంటే వర్క్ అంతా అయిపోయి ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చినాడు. సో వీ కాంట్ లీవ్ హిమ్ బిహైండ్ కదా, అందుకే మొత్తం 7:30కి మొత్తం క్యాన్సిల్ చేసేసినాము. ఈ పాప నన్ను ఈరోజు ఇమిటేట్ చేసే ట్రై చేస్తుంది. సన్ స్క్రీన్ నేను ఏది వాడింటే అది వాడింది. ప్రైమర్ అదేందో గ్లోదేమో అనుకోని నేను ఇంత వేసుకుంటే ఇంత వేసుకుంది. ఓకే సరే, సో ఇగ్నోర్ హర్. ఈ రోజుకి ఉన్న లేనట్టే జూలీ ఈ రోజు వదిలేని తోసేద్దాము. సో బేసిక్గా 7:30 క్యాన్సిల్ చేసి 10:30 షోకి బుక్ చేసినాము. ఎక్కడా లేదు తెలుసా, ఫుల్ బుక్డ్. దట్టు వీకెండ్ కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ ఎక్కువ బుక్ అయిపోయింటాయి థియేటర్స్ కూడా. తుంబాడ్ రిలీజ్ అయింది గైస్. తుంబాడ్ నాకు డౌట్ ఏమంటే తుంబాడ్ 2 నాది లేకపోతే ఫస్ట్దే మళ్ళీ రిలీజ్ చేసినారా అని కామెంట్ డౌన్ బిలో. ఓకే పోదామంటే వీళ్ళు నేను టికెట్స్ బుక్ చేసిండే దాన్ని క్యాన్సిల్ చేయించినారు నాతో. వీళ్ళే వద్దు ఫస్ట్దే నాకు తెలుసు, అది ఆల్రెడీ చూసినాం అని క్యాన్సిల్ చేయించినారు. ఫస్ట్ పార్ట్ చూసినాం, అది మళ్ళీ ఫస్ట్ పార్ట్ ఏమన్నా తీసినారేమో. ఇగ్నోర్ మై లిప్స్ ఆల్సో, చాలా రెడ్డిష్ ఉన్నాయి ఎందుకంటే టింట్ అప్లై చేసిన. నువ్వు టింట్ కాపీ కొడతాను, టింట్ ఎందుకు అప్లై చేయలేదు మరి. సో యా అవన్నమాట ఈరోజు ప్లాన్స్. మనము కొంచెం 10:30కి సినిమా అంటే ఇప్పుడు ఎంత అయింది తెలుసా, ఈవినింగ్ టైం 4:30 5 అవుతా ఉందా దగ్గర. సో ఈవినింగ్ 5 అవుతా ఉంది గైస్ దగ్గర. ఇప్పుడే బయలుదేరుతున్నాము, ఒరైన్ మాల్కి వెళ్తున్నాము మేము. బికాస్ కొంచెం షాపింగ్ ఉందంట అజిత్తో పాటు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు మాది కూడా కొంచెం ఏమన్నా ఉంటే చూసుకుంటాము. చాలా టర్న్ అయిపోయింది జూలీ, చాలా అంటే చాలా. నాకు ఎక్కువ రెడీ కావాలని లేదు, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుండి కొంచెం షూట్స్ ఎక్కువ ఉండే. మార్నింగ్ నుండి ఫుల్ ఆల్రెడీ మేకప్తోనే ఉన్నాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేర్ మేకప్. సో లెట్స్ క్విక్లీ గెట్ రెడీ సింపుల్గా. అదే బాగుండా నిజంగా. అంటే నేను ఇందాకే అన్నా మీ బావ డ్రెస్ మార్చుకుంటే మీ బావ తిక్క అని. అంటే ఇది కూడా బాగుంది కానీ దీనికంటే అది బాగా లుక్ ఉండా. మీరేం సినిమాకి వస్తున్నారా లేకపోతే ఏమో ట్రెంచ్ కోట్? మేము పెద్ద కొరియన్ సూపర్ హీరో ట్రెంచ్ కోట్లు వేసుకుంది. ఎవరు షూ? మీ బావకు చెప్పనవసరంలా కదా, చెప్తే నిజంగా. అంటే లుక్ ఈ రోజు అయితే అదే నువ్వు అది వేసుకోకుండా ఇది వేసుకుంటే దీనికే ఓటేస్తా అంటే మీ గుడ్డిచ్చినావు కదా. ఈ రోజు జూలీ గుడ్డిచ్చింది. జూలీ లేదు, కోడి పెట్టిండే గుడ్డు ఎక్కడికి ఉండు. వీఆర్ గెటింగ్ రెడీ మ్యాన్. ఫుడ్డా నైట్ 2 o'clock బిర్యానీ తినేకి ఇప్పుడు ఆర్డర్ పెడతాడంట. మీ ఇద్దరికి ఏమైనా క్రాక్ అయిందా? మేఘ్నాస్ అంట మీ బావ దాంట్లో రావాలి వస్తుంది. ఏ దానికి? మేఘ్నాస్ కా 20 minutes లో వస్తుంది. లేట్ ఆడ కాదు, నేను చెప్తాను కదా నేను ఎన్నిసార్లు పెట్టా. ఆహా పెట్టే దాని గురించి కాదు నేను అంటా ఉంటే. నైట్ 2 o'clock బిర్యానీ తినేకి ఎవరన్నా ఇప్పుడు నుండి ఆర్డర్ పెట్టుకుంటారా? ఆయన నైట్ 2 o'clock బిర్యానీ ఎవరు తింటా గైస్? మీ ఇద్దరు బుర్ర తినద్దండి. ఏ డోంట్ ప్లే నియర్ మై మేకప్ స్టేషన్ ప్లీజ్, గెట్ లాస్ట్. అబ్బో
మీరేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నారా గాడిదలు? దర్శన్ నువ్వు ముందే వేసుకున్నావే అదే గుడ్డు తింటాను కదా రోజు. కాదు మీ బాబు ముందే వేసుకుంటే బాగుంది మ్యాన్ చేంజ్. నా ఫోన్ ఏది? నా ఫోన్ రింగ్ ఇవ్వండి ఎవరైనా. నా ఫోన్ ఇంట్లో నా ఫోన్ మాయమైపోయినట్టు నేను బ్లష్ రింగింగ్ లో పెట్టు. రింగింగ్ లోనే ఉంటుంది అది. ఎక్కడ పెట్టాను మర్చిపోయినా, గుర్తు రావడం లేదు. సోఫాలో. Making coffee. అజిత్ బిర్యానీ పెట్టుకున్నాడు, వచ్చాక 15 minutes అవుతుంది. లోపల కాఫీ చేసేస్తా. మన హడావిడి అలా ఉంది. నాకు కాఫీ తాగాలని లేకపోతే ఇంకా దర్శన్ నాకు కోకోనట్ వాటర్ ఓపెన్ చేసి ఇచ్చాడు. ఇంకా కోకోనట్ వాటర్ తాగేసాను నేను. అండ్ వీళ్ళేమో రారా మాకు షాపింగ్కి టైం అవుతుంది, వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా బయలుదేరిపోయామన్నమాట. ఒరైన్ మాల్కి వెళ్ళాము, ఎందుకంటే మాకు నైట్ షోకి టికెట్స్ అక్కడే దొరికాయని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జారాకి వెళ్దామని అజిత్ తీసుకెళ్ళింటే ఇంకా జారాలో డిస్పాచ్ అయిపోయినాము. ఇద్దరు ఒక సైడ్ వెళ్తేనే పనులు జరుగుతాయి. ఇంకా జారాలో చూస్తున్నాడు అనమాట, దర్శన్కి నచ్చినవి ఏమైనా ఉంటే చూసుకుంటున్నాడు. అండ్ అజిత్కి కావాల్సినవి అజిత్ తీసుకుంటున్నాడు. అజిత్ అయితే ఒకటే షర్టే 3 కలర్స్లో కొన్నాడు. సేమ్ ప్యాటర్న్, సేమ్ మొత్తం అంత కలర్ ఒకటే డిఫరెన్స్. ఆర్డర్ కూడా పెట్టుకున్నాడు కావాలంటే ఇంటికి. అండ్ దర్శన్కి అజిత్కి ఇద్దరికి ఆల్మోస్ట్ ఒకటే నచ్చుతున్నాయి. అందుకే ట్రయల్స్ వేసే వరకు తెలియదు కదా. ప్లస్ జారాలో ఏంటంటే మనకు లార్జ్ సైజ్ అయినా ఎక్సెల్ సైజ్లో ఉంటుంది అనమాట. సో ట్రయల్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఐ ఫీల్ జారా ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అని నా ఫీలింగ్. అంటే H&Mలో కూడా కలెక్షన్ బాగుంటుంది, కానీ జారా కంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. అండ్ అబ్బాయిల కలెక్షన్ అయితే ఈసారి జారాలో బాగానే ఉండింది. అండ్ ఒక జాకెట్ ఏదో చూసినామండి, జాకెట్ బాగుంది, ఒకసారి చూద్దామని చెప్పేసి చూస్తే ఇట్ ఈస్ అరౌండ్ 11,000 ఒకటి ఉంది, 12,000 ఒక జాకెట్ ఉంది. సో నార్మల్ రెగ్యులర్ జాకెట్స్ అదే, బయట అయితే మనకు అవి కొంచెం తక్కువకి దొరుకుతాయి అనమాట జారా కాబట్టి. మెటీరియల్ కూడా అట్లనే ఉంటుంది. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది నచ్చింది, ఇది దర్శన్కి పెద్దగా నచ్చలేదంట, అందుకే ఇంకా తీసుకోలేదు. సరే అని చెప్పేసి ఏం నచ్చింటే అవి తీసుకొని జారా అయిపోయిన తర్వాత ఐ థింక్ జాక్ అండ్ జాన్స్గా ఎక్కడికో వెళ్ళినట్టున్నాం, పక్కనే ఉండింది అది. సో తీసుకో ఇట్లాంటి క్యాప్స్ తీసుకో అంటే ఈ కటింగ్ అస్సలు సెట్ కావడం లేదు, కావాలంటే హెయిర్ పెరిగిన తర్వాత చూద్దాము అని చెప్తున్నాడు. కటింగ్ చేయించుకొని వచ్చాడు కానీ పాపం ఏ ముహూర్తంలో చేయించుకున్నాడో దర్శన్కి నచ్చలేదు అనమాట హెయిర్ కట్ అంతా. సో ఇక్కడ దర్శన్కి బాగానే సెలెక్షన్ అయినాయి డ్రెస్సెస్ అన్నీ కూడా. ఇంకా అజిత్ కూడా చూస్తున్నాడు నేనే తీసుకోవాలి అని చెప్పేసి. లిటరలీ ఈ షాప్లో అయితే హాఫ్ కంటే ఎక్కువ పీసెస్ అన్ని ట్రై చేసేసినారు అండ్ కొన్నారు కూడా. ఆల్మోస్ట్ ఒక 60% వరకు ఏమేమి ఉన్నాయో షర్ట్స్ ఇద్దరు ఒకటే లాంటివి ట్రై చేశారు, కొన్ని ఇద్దరు ఒకటే లాంటివి తీసుకున్నారు. హలో గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. దర్శన్ నేను ఆల్మోస్ట్ ట్విన్నింగ్. అజిత్ జూలీ వెళ్ళిపోయినారు. ఈ రోజు మార్నింగ్ నుండి నాకైతే ఇల్లు అంతా ఖాళీగా ఉండి చాలా లోన్లీ అనిపిస్తోంది. అండ్ దర్శన్ కూడా లేడు. ఆల్మోస్ట్ 1.5 hour అట్లా. అంటే మార్నింగ్ లేవు కదా నువ్వు, అందరూ ఒకేసారి డిస్పాచ్ అయిపోయినారు. నిన్న అజిత్ ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయినాడు. ఈ రోజు మార్నింగ్ జూలీ కాలేజ్ ఉంది కదా, వర్కౌట్ ప్లస్ బయటకు వెళ్ళి కోకోనట్ వాటర్ తీసుకొని వచ్చే లోపల ఒక 2 hours చేసినాడు. అండ్ ఈ లోపల నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ మీరు చూసింటారు కదా వీళ్ళ షాపింగ్, నాకు అసలు ఒక్కటి కూడా షాపింగ్ చేసుకుంటే కుదరలేదండి, అంతా వీళ్ళదే సరిపోయింది. దర్శన్ షాపింగ్ చేసుకో అని చెప్తే సరిపోదు, షాపింగ్ చేసుకుంటే టైం కూడా ఇవ్వాల. మూవీ ఏమో 10:30కి ఉండింది, మనం అక్కడికి వెళ్ళే లోపలే 7 అయింది. ఒక 2-3 hours వీళ్ళే షాపింగ్ చేసినారు. ఇంకా అట్లా పైకి వెళ్ళి ఫుడ్ కోర్ట్ లో తినేలో హార్డ్లీ 1.5 hour కాదండి. నేను మీకు టైం స్టాంప్స్ ఇస్తాను కావాలంటే, ఈజీగా ఒక 2.5 hours నుండి 3 hours. ఆ 1.5 hour అదేంది ఇప్పుడు నువ్వు తీసుకున్నావు కదా జాక్ అండ్ జాన్స్ లోనే సరిపోయింది. అండ్ దర్శన్ కి మంచి అవుట్ ఫిట్స్ అయితే దొరికినాయి. మొత్తం అన్ని ఇట్లా
బ్లేజర్స్ కూడా కాదు, అది కొంచెం కొరియన్ స్టైల్లో ఉంటాయి చూస్తున్నారా, జాకెట్స్ అట్లాంటివన్నీ చాలా మంచి దొరికినాయి. అండ్ వీళ్ళిద్దరు బావ బామ్మర్దులు ఉన్నారు చూసినారా, ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే లాంటివే ఉన్నారు. కొన్ని అయితే ట్విన్నింగ్, లిటరలీ ఒక 2-3 పీసెస్ అయితే లిటరలీ ట్విన్నింగ్ తీసుకున్నారండి. సో తర్వాత బా ఇది కూడా బాగుంది బా, నేను కూడా తీసుకున్నాను, మీరు కూడా తీసుకున్నాను. ఇద్దరు తీసేసుకొని పర్లేదు, ఇద్దరు నీకేం తెలుసులే, అయ్యో చేసుకుంటాంలే. మీరేమన్నా యూనిఫామ్ మీరు ఎందుకు ఒకటే లాంటిది వేసుకుంటారు అంటే వీళ్ళు వినలేదు అసలే. ఇట్స్ ఓకే, మేము ట్విన్నింగ్ ఏమనుకున్నాం అని తీసుకున్నారు వీళ్ళు. నేను ఇంకా నేను యాక్చువల్ గా ఏదైనా ఆ డ్రెస్ చూస్తే ఈ డ్రెస్ నాకు కూడా ఉంది, ఛీ ఆయన కూడా వేసుకోండి, నేను కూడా ఎక్స్క్యూజ్ మీ, స్టాప్ ఇట్. ఓకే, ఇట్స్ గర్ల్స్ మైండ్ సెట్. ఓకేనా, దట్ ఈస్ వాట్ బాయ్స్ మైండ్ సెట్. లేదు అట్లా చూసుకుంటే జూలీ నేను ఒక ట్విన్నింగ్ చేసుకుంటాం కదా అప్పుడు వీ ట్విన్. కానీ ఒకసారి అంటే ఏదైనా జూలీ నేను ట్విన్నింగ్ వేసుకుంటాం, ఒక డ్రెస్ ట్విన్నింగ్ అంటే ఓకే. వీళ్ళైతే 2-3 డ్రెస్సులు లిటరల్లీ సేమ్ అండి, మీరు చూస్తారు కదా వెకేషన్ లో చూడండి. అండ్ ఇంకొకటి వాడేసుకున్నప్పుడు నేను వేసుకున్నప్పుడు అట్లయితే ఒకరు వేసుకునేటి నెక్స్ట్ రోజు వాళ్ళే వేసుకున్నారేమో అనుకుంటారు కొత్తగా చూసేవాళ్ళు. సర్లే చూడండి మీకు ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా వేసుకొని. సో నేను ఇప్పుడు ఎందుకు బయటకు వెళ్దాం అనుకున్నానంటే, ఇప్పుడు బయటకు వెళ్తున్నాం గైస్, ఇంకా వెకేషన్ షాపింగ్ మంది ఉంది. నేను ఆన్లైన్ లో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. నీదేం లేదా? నాది కూడా యాక్చువల్ నేను కొన్ని ఆన్లైన్ లో పెట్టుకున్నాను. H&M లో మెయిన్ ట్రెంచ్ కోట్స్ కోసం వెళ్తాను. ఇద్దరికి ఒక్కొక్కటి మంచిది. థర్మల్స్, ట్రెంచ్ కోట్స్ కావాలా. థర్మల్స్ యూనిక్లో బాగుంటాయని విన్నాను గైస్. సో వెళ్ళి చూద్దాం. యూనిక్లో ఇక్కడ ఫోరంలో ఉందో లేదో తెలియదు, లేకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నాము. సో H&M లో బెటర్, బికాస్ జారాలో చూసినాము కొన్ని ట్రెంచ్ కోట్స్ లేవు మేము చూసినప్పుడు. జాకెట్స్ ఉన్నాయి కానీ 7,800 అట్లున్నాయి ఒక్కొక్కటి. అండ్ H&M లో కూడా అట్లనే ఉంటాయి, 11,000-12 ఉన్నాయి. కానీ H&M లో అయితే 5,000 అట్లా వస్తాయేమో అని నేను అనుకుంటాను. Yes guys, so let's go. This is my OOTD, very casual H&M and shoes, New Balance guys. Singapore hall lo chusinte telustadi, idi kuda Singapore naadi kuda. Okay guys, let's go. Maintenance lo padindi lift, మెట్లు దిగుతా ఉన్నాము. మనం వచ్చే లోపల అయిపోతుంది కదా. నాకు కింది చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. 6 ఫ్లోర్లు దిగాలి. దిగేది ఈజీనే, పర్లేదు. ఎక్కేదే కష్టం. ఎవరైనా ఎక్కేవాకుంటే అయిపోతారు. ఒకసారి ఇట్లనే జూలీ, నేను, డాలీ ముగ్గురం ఒక పార్సల్ తెచ్చేకి ముగ్గురు పోయి మెయింటెనెన్స్లో పడింది. మెయింటెనెన్స్లో పడితే 1/2 an hour అయినా దాన్ని అట్లనే ఏదో ఒకటి సర్వీసింగ్ ఉంటే చేస్తూ ఉంటారు. అప్పుడు ఎక్కేసి వచ్చినాం గైస్. అసలు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి 1.5 year అయింది. మెట్లు ఎక్కి దిగేది సెకండ్ టైం అంతే. ఎక్కేది ఒకసారి ఎక్కినా, దిగేది ఇదే ఫస్ట్ టైం. ఎక్కేది ఇప్పుడు ఎక్కలేదా? నీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ కావాలా? యాక్చువల్గా ఇట్లా మెయింటెనెన్స్లో పడితే దర్శన్కి వస్తుంది మెసేజ్, చెప్పడు, చూసుకోడు. గ్రూప్ చూస్తే కదా, గ్రూప్ చూడు. 6+1 ఏమో దర్శన్ మనం దిగాల్సింది. మెయింటెనెన్సా ఏ టైం నుండి ఏ టైం వరకు? వింగ్ 4 12:45 అయింది కదా. ఇంకా మెయింటెనెన్స్లో దిగాలా? పర్లేదులే, మళ్ళీ మనం పోయినప్పుడు స్ట్రక్ అయితే అంతే. చూడు ఒకసారి. 12:45 అంటే 12:45కే వదిలేక వీళ్ళు ఏమైనా స్కూల్ గంట కొట్టినట్టు వదులుతారా? కొంచెం కాదు, స్కూల్ అంట, మెయింటెనెన్స్ ఏమో ఉంటుంది కదా, రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఆహాహాహా, చూడండి గైస్, ఇట్లా పెడితే ఎవరన్నా తట్టుకొని పడితే ఏం పరిస్థితి? ట్రెంచ్ కోట్స్ దొరకలేదు గైస్. లంచ్ చేసే 4 అమ్మోల్కి వచ్చినట్టుంది మనం కదా దర్శనం. జస్ట్ ఇప్పుడే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ నుండి ఒక 15 minutes పడుతుంది, ట్రాఫిక్ లేదు కాబట్టి. లెట్స్ గో హోమ్ అండ్ టేక్ ఎ నాప్. ఐఎమ్ స్లీపీ. ఇందాక కార్లో చెప్పాను కదా, ఐ టుక్ ఏ నాప్. ఇంటికి వచ్చి పడుకొని కాసేపు అయ్యే లోపల ఇంకా లేచి దర్శన్ జిమ్కి వెళ్ళే ముందు కాఫీ చేసి ఇచ్చేసాను. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ బై సబ్స్క్రైబింగ్ అండి. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయడం మిస్ చేయొద్దండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ గోస్ టు గీతా గారు అండ్ సుష్మిత గౌరీ శెట్టి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండి. నెక్స్ట్ వీడియో
వీడియోలో మీరు కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్లో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.